నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఎస్ఐపిస్లో మనం అధిక లాభం తెచ్చుకోవడం ఎట్లా? ఇప్పుడు చూడండి, చాలామంది ఎస్ఐపిస్ ఇవాళ వచ్చే పాపులర్ అయినాయి, అందరికీ తెలుసు. 5,000 రూపీస్ ఎస్ఐపి వేసినా కూడా ఒక 20 years కనుక మనం గోల్ పెట్టుకొని వేస్తే అది 1 CR అవుతుంది. అలాగే 10,000 రూపీస్ ఎస్ఐపి వేయచ్చు. అలాగే ఎస్ఐపిస్ కనుక మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి అందులో ఇంకొంచెం టాప్అప్ చేస్తే కనుక అధిక లాభాలు పొందొచ్చు అని తెలుస్తుంది. సో కానీ బెస్ట్ ఎస్ఐపిస్ ఏంటి, ఎస్ఐపిస్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, చాలామంది అంటున్నారు కొన్ని ఫండ్స్ ఉంటాయి, టాప్ ఫండ్స్ ఉంటాయి, కానీ టాప్ ఫండ్స్ ఎప్పటికీ పర్మనెంట్గా ఉండవు, డాష్గా ఫాలో అవుతూ ఉంటాయి. సో అలా కాకుండా ఒక బెస్ట్ ఎస్ఐపి ఏది అని అనుకుంటే ఒక టూల్స్ వాడతారండి. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఏంటంటే మార్స్లో వచ్చేసి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ సిస్టమ్ అని ఒక టూల్ ఉందండి. ఆ టూల్లో ఏమవుతుందంటే ఉన్న అన్ని ఫండ్స్ మీద ఫిల్టర్ చేసేసి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫండ్స్ సెలెక్ట్ చేసి పెడతారు. అందులో 22 పారామీటర్స్లో కనుక టెస్ట్ చేసి వచ్చిన ఫండ్స్ ఏమవుతాయంటే మీకు ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఉంటాయి వాటి. సో అట్లాంటి మార్క్స్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం గతంలో అనుకున్నాం 15 into 15 into 15 = 1 crore వస్తుంది. అలా కాకుండా ఎదుటి ఈ మార్క్స్ టూల్ వల్ల మనకి అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఉంటుంది, అందులో డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఉంటుంది. అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటే అందులో కేవలం మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు అధికంగా ఉంటాయి. అలాగే వచ్చేసి డైవర్సిఫికేషన్లో వచ్చేసి ఫ్లెక్సీ క్యాపు, మల్టీ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు అలా కాంబినేషన్లో వస్తుంది. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది మార్స్లో, అలాగే అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది మార్స్లో. ఈ రెండు పోర్ట్ఫోలియోస్ వల్ల మేము గమనించిన లాస్ట్ 5 years నుంచి గమనించింది ఏంటంటే ఈ డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో కన్సిస్టెంట్గా 25% CAGR వచ్చింది. ఈ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో కన్సిస్టెంట్గా 30% CAGR వచ్చింది. సో చూడండి, ఇట్లాంటి ఫండ్స్లో కనుక మనం ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఒక ఎండ్ ఆఫ్ ద మన గోల్ రీచ్ అయ్యే టైంకి వెళ్ళా ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore 3 crores తీసుకోవచ్చని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫండ్స్లో కూడా మనకి చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ రేపు కొత్త కంపెనీస్ వస్తున్నాయి. ఎడల్వైజ్ కావచ్చు, అలాగే మనకి వచ్చేసి ఇప్పుడు శామ్స్కో కావచ్చు, అలాగే ఎడల్వైజ్ కావచ్చు, HSBC కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒక టాప్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్గా రేపొద్దున ఫ్యూచర్లో వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఎవ్రీ 5 yearsకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మారిపోతుంటాయి. టాప్ 5 మారిపోతూ ఉంటాయి, బెస్ట్ ఫండ్స్ మారిపోతుంటాయి, బెస్ట్ ఫండ్ హౌసెస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు 2026 నుంచి 2030లో తీసుకుంటే మాత్రం మనకి అందులో ఆ 2026 నుంచి 30 ఆ టైం ఫ్రేమ్లో బెస్ట్గా పర్ఫామ్ చేసేవి ఏవి అంటే మేబీ బంధన్ కావచ్చు, వైటౌక్ కావచ్చు, ఎన్జే కావచ్చు. ఎన్జే వాళ్ళది యాక్చువల్గా చాలామంది తెలుసు, ఎన్జే మ్యూచువల్ ఫండ్ హౌస్ చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, ఇండియాలో లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ హౌస్. వాళ్ళ పిఎంఎస్ కూడా చాలా బాగుంటుందని చాలా డిస్కస్ చేసుకున్నాం, ఎన్జే పిఎంఎస్. అలాగే వాళ్ళది మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీ కూడా స్టార్ట్ చేశారండి వాళ్ళవి 3 years బ్యాక్. అందులో మీకు ఫ్లెక్సీ క్యాప్ ఉంది, ఎన్జే ఈఎల్ఎస్ఎస్ ఉంది, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. పర్ఫార్మెన్స్ అయితే అవుట్ పర్ఫామ్ ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ కూడా చాలా పర్ఫార్మ్ చేస్తుంది. అలాగే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో ట్యాక్స్ సేవర్స్లో ఎవరైతే నా క్లయింట్స్ ఇన్వెస్ట్ చేశారో 1 year బ్యాక్ వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే ఎన్జే ఈఎల్ఎస్ఎస్లో వచ్చాయి. సో రేపొద్దున రాబోయే రోజుల్లో ఈవెన్ ఎన్జే కూడా వన్ ఆఫ్ ద టాప్ 5లో వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ఫండ్ హౌసెస్కి ఎలా 26 to 30లో అలా ఉంటాయి, 30 నుంచి 35లో అలా ఉంటాయి. మనం ఎంట్రీ పాయింట్లో మనం తీసుకుంటాం టాప్ 5 అని చెప్పి, కానీ మన ఎగ్జిట్ పాయింట్కి మనం వెళ్ళేటప్పుడు అంటే ఎప్పుడైతే మనం గోల్ రీచ్ అవుతామో ఆ టైంలో అలాంటి ఫండ్ హౌసెస్ ఏవి అని ఇప్పుడు చెప్పడం కష్టం. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఫండ్స్ మార్చుకుంటూ ఉండాలి. ఒకటే ఫండ్లో కంటిన్యూ చేయకూడదు. ఎవ్రీ 3 yearsకి 5 yearsకి పర్ఫార్మెన్స్ బాగుండకపోతే మనం అనుకుంటాం మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా 10% అని. 10% ట్యాక్స్ కట్టాల్సి వచ్చినా పర్లేదండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు కనుక రిటర్న్ ఎక్కువ వస్తుంది అంటే మాత్రం మనం మారిపోవడానికి ఈజీగా మారిపోవచ్చు. సో ఒకటే ఫండ్లో పట్టుకొని మనం 15 years కనుక కంటిన్యూ అయితే కనుక మనం 30% CAGRలో మొదలుపెట్టిన ఫండ్ 8%కి 9% కూడా పడిపోయే అవకాశం ఉంది. సో మేము గతంలో 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము చూస్తున్నాం అటువంటి ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఎప్పుడు కూడా ఒకటే ఫండ్ హౌస్, ఒకటే ఫండ్ కన్సిస్టెంట్గా ఎక్కడ లేదు, మారుతూ ఉన్నాయి. సో మనం మార్స్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ రీబ్యాలెన్స్ సిస్టమ్ ఈ టూల్ వాడటం వల్ల ఏమవుతుంటే అందులో బెస్ట్ ఆఫ్ బెస్ట్ 5 funds వస్తాయి. చూడండి, మేము సర్వే చేసాం. ఎవరైతే కనుక 10 funds 15 fundsలో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకంటే కూడా ఎవరైతే కేవలం 5 fundsలోనే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తున్నారో రిటర్న్స్ అధికంగా వచ్చాయి. సో అలా అధికంగా రిటర్న్స్ ఎందుకు వచ్చాయంటే వాళ్ళు ఓన్లీ 5 fundsని చూస్ చేసుకున్నారు, అది కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ 5 fundsని చూస్ చేసుకున్నారు. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిందో ఆ టైంలో ఆ 5 fundsలోనే కావాలంటే మీరు కొంచెం టాప్అప్ చేయండి, సరిపోతుంది. ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే మీరు చూడొచ్చు. మీ గోల్ కనుక కేవలం 1 crore 2 crores అయితే కనుక ఎలాంటి ఎస్ఐపి వేసినా పర్వాలేదండి. ఎందుకంటే ఎనీ ఫండ్స్ ఇండియాలో ఉన్న ఈ బుల్ రన్లో చూస్తే మీకు ఎనీ ఫండ్స్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. కానీ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అవ్వాలి అంటే మాత్రం బెస్ట్ ఫండ్స్ తీసుకోవాలి. సో అట్లాంటి బెస్ట్ ఫండ్స్ మీరు చూస్ చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని స్పెషల్ టూల్స్ అనేవి వాడాల్సి వస్తుందండి. అలా వాడటం వల్లనే మనకు తెలిసిపోతుంది ఈ ఫండ్ మనకి గోల్ ఎలా రీచ్ అవుతాము, అయితే పెద్ద అమౌంట్స్ రీచ్ అవుతామా, చిన్న అమౌంట్స్ రీచ్ అవుతామా అనేది. ఇప్పుడు చూడండి, మనం చూస్తాం మ్యూచువల్ ఫండ్స్ అందరూ చెప్తున్నారు, కానీ ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉన్న వేలలో
చూడండి చాలా ఫండ్ హౌసెస్ ఇప్పుడు 56 ఫండ్ హౌసెస్ నియర్ బై ఉన్నాయి ఇండియాలో. ఉన్న 56 ఫండ్ హౌసెస్లో కూడా ఒక్కొక్క దగ్గర 20 ఫండ్స్ ఈజీగా ఉన్నాయి. సో ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఫండ్స్లో ది బెస్ట్ డిసిజన్ అనేది చాలా కష్టమైన పని. సో అట్లాంటి వాటిలో మనం టూల్స్ యూజ్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. సో మనం అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను గతంలో చెప్పాను, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, పటేల్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు, అలాగే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు, థీమాటిక్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. పర్టికులర్గా ఒక సాలిడ్గా రిస్క్ లేని ఫండ్స్ ఏవైతే చూస్ చేసుకొని అందులో కూడా అది బెస్ట్ ఫండ్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకుంటే మాత్రం రిటర్న్స్ అనేవి వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. అలా కనుక ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారో గణనీయంగా లాభాలు ఎక్కువ పొందుతారని చెప్పి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఒక టూల్ వాడాలి, బెస్ట్ టూల్స్ వాడాలి. అలా వాడటం వల్ల ఆర్డినరీ రిటర్న్స్ కంటే కూడా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లాగే చూడండి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మ్యూచువల్ ఫండ్స్లో మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి కంపల్సరీగా నాన్ డిమాట్ అయి ఉండాలి. నాన్ డిమాట్లో తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే, మనం చూడండి చాలామంది ఈ మధ్య యాప్స్లో ఓపెన్ చేస్తున్నారు, అది డిమాట్లో ఓపెన్ చేసేస్తున్నారు. సో డిమాట్లో మనకు తెలియకుండానే పిఓఏ ఇస్తాం, అంటే పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నాం. అంటే పవర్ ఆఫ్ అటార్నీ అంటే మనం ఉన్న హక్కు మొత్తం వాళ్ళకి చేతులు పెడుతున్నాం. చూడండి, షేర్స్లో మీరు డిమాట్ ఓపెన్ చేయొచ్చు, అలాగే మీకు పిఎంఎస్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే మన బదులు వాళ్ళు షేర్స్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి, మన బదులు ఒక ఎక్స్పర్ట్స్ షేర్స్ కొనటం అమ్మటం చేస్తారు కాబట్టి మనం పిఓఏ ఇచ్చినా తప్పు లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు మనం పిఓఏ ఇవ్వాలి? పిఓఏ ఇస్తే ప్రాబ్లం ఏంటంటే, మన పిలక వాళ్ళ చేతిలో ఉన్నట్టు అంటారు. అంటే చూడండి, ఒక సామెత ఉంటుంది, నీ పిలక వాళ్ళ చేతిలో ఉందిరా అని. అంటే మీరు రేపొద్దున ఫ్యూచర్లో అమ్మాలి అంటే పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాలి, ఇంకొకటి చేత ఇంకో చోట అమ్మడం లేదు. అదే ఫోన్ నెంబర్ ఉంటే మాత్రం అక్రాస్ ఇండియాలో మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఇప్పుడు చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, మేము ఒక యాప్లో కొన్నామండి, దాన్ని ఎలా మేము సెల్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు, హెల్ప్ చేయండి అంటున్నాం. సో మేము కూడా హెల్ప్ చేయని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు చూడండి, 2022లో నాకు బాగా గుర్తు, ఒక కరోనా టైంలో ఒక ఆయన ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ మిస్సెస్ పట్టుకొచ్చింది, ఇంత పెద్ద డైరీ పట్టుకొచ్చింది. అందులో చాలా ఫండ్ హౌస్ ఉన్నాయి. నిప్పాన్ ఫండ్ ఉంది, అలాగే కొటక్ మనకి ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ ఒకటి ఉంది, టాటా వాళ్ళ ఫండ్ ఉంది, చాలా ఫండ్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటికీ కూడా డిమాట్ ఫోన్ నెంబర్ లేదు. ఫండ్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ పెట్టారో ఉంది. ఆ మొత్తం అమౌంట్ చూస్తే దగ్గర 10 లక్షల దాకా ఉంది. ఇవాళ మార్కెట్ వాల్యూలో చూస్తే అది దగ్గర 18 లక్షల దాకా అయి ఉంటుంది. కానీ తీసుకోవాలి అని ఆ ఫండ్ హౌస్కి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పాన్ నెంబర్ ఇచ్చినా, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చినా రావట్లా. ఎందుకంటే డిమాట్లో ఉన్నాయి. డిమాట్లో ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే, అది ఎవరు కూడా దాన్ని తీయలేరు అనమాట, తెలుసుకోలేరు. ఏ ఫండ్ ఉంది, ఎంత ఫండ్ ఉంది, ఎంత వాల్యూ ఉంది, దానివల్ల ఏమవుతుంటే నామినీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని తీసుకోవడం. సో కాబట్టి ఎలాంటి డిమాట్ అకౌంట్లో కూడా ఓపెన్ చేసారో కూడా తెలియట్లా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అండి, కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఫోలియో నెంబర్ అనేది మోస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఫోలియో నెంబర్ ఉంటేనే మీకు లాభం అధికంగా ఉంటుంది. ఎక్కడైనా సరే ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మాకు ఫోన్ చేస్తారు, సార్ మీరు గైడ్ చేయండి అంటాను. సో నేను చెప్తాను, మీ దగ్గరలో ఉన్న ఎవరికైనా బాగా టెక్నాలజీ తెలిసిన వాళ్ళని, మీ బంధువులను కావచ్చు, మీ ఫ్రెండ్స్ని కావచ్చు, వెళ్ళి అడగండి, వాళ్ళు మీకు హెల్ప్ చేసి పెడతారని చెప్తే, వాళ్ళు ఏమంటున్నారంటే, నా దగ్గర 20 lakhs ఉన్నాయని నా ఫ్రెండ్కి తెలిస్తే వెంటనే 10 లక్షలు అప్పు అడుగుతాడు, మరి అతను 10 లక్షలు అప్పు ఇచ్చానంటే మళ్ళీ తిరిగి రావు సార్, అందుకే నాకు అర్థం కావట్లేదు, మేము సహాయం అడుగుతున్నాను అంటున్నారు. సార్ ఇప్పుడు మేమేమో జీరోదాలో ఉందో వాళ్ళు జీరోదా ద్వారా కొన్నారు. సో జీరోదాలో కొన్న పని మేము చూడలేము, ఎందుకంటే మాకు తెలియదు ఎంత కొన్నారు, ఎంత వాల్యూ కొన్నారు, దాని అలా కూడా ఆ యాప్ మీద కంట్రోల్స్ మాకు ఉండవు. కాబట్టి నేను చెప్తామంటే, మీకు ఓకే, నాకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఎవరైతే జీరోదా వాడుతున్నారో వాళ్ళకి నెంబర్ ఇస్తాను, వాళ్ళని అడగండి ఎలా అమ్మాలో అని చెప్తున్నాం. సో ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల వచ్చింది. ఫోన్ నెంబర్ కనుక ఉంటే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఎవరి ద్వారా అయినా అమ్మేయడం ఈజీగా ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అమ్మవచ్చు. సో కాబట్టి బెస్ట్ ఫండ్స్ తీసుకోండి. బెస్ట్ ఫండ్స్ వల్ల వచ్చే లాభం ఏంటంటే, ఒక ఆర్డినరీ ఎస్ఐపికి మనం అనుకుంటున్నాం, ఎక్స్ట్రార్డినరీ ఎస్ఐపికి డిఫరెన్స్ ఏంటంటే టూల్స్ చాలా కీ పేరు రోల్ చేస్తాయి. అవుట్ ఆఫ్ 1000 ఫండ్స్లో బెస్ట్ ఫండ్స్ ఏవి, ఎప్పటికప్పుడు బెస్ట్ ఫండ్స్ ఏవి అని సెలెక్ట్ చేయడంలో టూల్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మార్స్ అనే టూల్స్ బాగా యూజ్ అవుతుంది. సో ఇట్లాంటి టూల్స్ వల్ల మీకు అధిక లాభాలు వస్తాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ.